మామిడి పళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. నాకు తెలిసి పాకిస్తాను భారత్ను తక్కువ అంచనా బగ్గేసినట్టున్నది. గింత చిన్న పాకిస్తాను గింత పెద్ద ఇండియాని ఏం చేద్దాం అనుకున్నదేమో మరి. 26 మంది మీద అటాక్ చేసింది, అన్యం పుణ్యం తెలియని వాళ్ళ పానాలు తీసుకున్నది. కాదు ఏదన్నా ఉంటే ఈ పాకిస్తాన్ వాళ్ళు ఎదురుగా వచ్చి కొట్లాడొచ్చు కదా. ఏమన్నా ఉంటే వాళ్ళ మీద వీళ్ళ మీద దొంగ సాటుకు వస్తారు. మనం ఏం చేయలేకనా ఎట్లా? అయినా మనం ఏం చేయలేదని అందరూ అనుకుంటారు. కానీ పాకిస్తాన్కు మన భారత్ సుక్కలు చూపిస్తుంది. అదే కొన్ని ఎరికే కదా, ఫ్లైట్లది మంచినీళ్ళు లేకుండా చేస్తుంది. మంచినీళ్ళు లేకుండా వాళ్ళతో 3 చెర్ల నీళ్ళు ఆపిస్తుంది మన భారత్. అసలు ఏందో ఈ పంచాయతీ, ఓసారి చూసొద్దాం పార్రి. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. జమ్మూ కాశ్మీర్ దాడిలో 26 మంది అమాయకుల ప్రాణాలు కోల్పోవడం దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. మొదట్లో దాడి వెనుక ఎవరున్నారనే దానిపైన అనేక ఊహాగానాలు వెలువడ్డా తర్వాత దర్యాప్తులో ఇది పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద చర్యగా తేలింది. దీంతో భారత కేంద్ర ప్రభుత్వం తక్షణమే పాకిస్తాన్ పైన కఠిన చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. ఈ చర్యలు కేవలం భద్రతా పరిమితుల్లో మాత్రమే కాకుండా డిజిటల్, రాజకీయ, ఆర్థిక రంగాల్లోనూ కొనసాగుతున్నాయి. తాజాగా భారత ప్రభుత్వం పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ అధికారిక యూట్యూబ్ ఛానల్ ప్రసారాలను దేశంలో నిలిపివేసింది. ఈ ఛానల్ను యాక్సెస్ చేయబోయే భారతీయులకు జాతీయ భద్రతా కారణాల వల్ల ఈ కంటెంట్ దేశంలో అందుబాటులో లేదు అనే సందేశం కనిపిస్తోంది. ఇది ఒక్క ఛానల్కే పరిమితం కాకుండా పాకిస్తాన్ ప్రభుత్వానికి, ఆ దేశ మీడియాకు చెందిన పలు యూట్యూబ్ ఛానళ్లు, సోషల్ మీడియా ఖాతాలు కూడా ఇప్పటికే నిలిపివేయబడ్డాయి. పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు షోయబ్ అఖ్తర్, బాసిత్ అలీ, షాహిద్ అఫ్రీది వంటి వారి ఛానళ్లతో పాటు బాబర్ అజాం, అహ్మద్ రిజ్వాన్, షాహీన్ ఆఫ్రిది వంటి క్రికెటర్ల ఇన్స్టాగ్రామ్ ఖాతాలను కూడా సస్పెండ్ చేశారు. ఈ చర్యలు కేవలం సోషల్ మీడియాలోనే కాదు, భారత్ పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న వివాదాలన్నింటినీ కవర్ చేస్తూ మరింత దూకుడుగా కొనసాగుతున్నాయి. భారత ప్రభుత్వం ఇప్పటికే సింధు నది జలాల పంపిణీ పైన సమీక్ష ప్రారంభించింది. పాక్ పౌరులకు ఇచ్చే వీసాలు నిలిపివేయడం, పాక్ విమానాలకు భారత గగనతలాన్ని మూసివేయడం లాంటి నిర్ణయాలు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి. ఇవన్నీ చట్టపరమైన, జాతీయ భద్రతకు సంబంధించిన చర్యలని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇక భద్రతా పరంగా చూస్తే భారత సైన్యం, ఇతర బలగాలు జమ్మూ కాశ్మీర్తో పాటు అంతర్జాతీయ సరిహద్దు ప్రాంతాల్లో భారీ స్థాయిలో ఉగ్రవాదుల వేట కొనసాగిస్తున్నాయి. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు చొరబాటు చేసే ప్రయత్నాలు చేస్తే భారత బలగాలు వారిని ఎదుర్కొని ధీటైన ప్రతిచర్య చూపుతున్నారు. సరిహద్దు కాల్పుల్లో పాకిస్తాన్ బలగాలకు తగిన శిక్ష చూపుతూ ముందుకెళ్తున్నారు. భద్రతా వర్గాల సూచనల మేరకు పాక్ మదర్సాలు, అనుమానిత సంస్థలపైన నిఘా పెంచారు. అన్ని దశల్లో పాకిస్తాన్ పైన భారత్ ఒత్తిడి పెంచుతుంది. ఇప్పటికే ప్రపంచ దేశాలకు కూడా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదం గురించి వివరిస్తూ డిప్లొమాటిక్ లెవెల్లో అప్రోచ్ ప్రారంభించింది. అంతర్జాతీయ స్థాయిలో పాక్ ను ఒంటరిగా మారుస్తూ భారత్ కొనసాగిస్తున్న ఈ చర్యలు రాబోయే రోజుల్లో మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉంది. పహల్గాం దాడికి ఇది ఒక ప్రతీకారం మాత్రమే అని స్పష్టం చేస్తూ దేశ భద్రత విషయంలో ఏమాత్రం రాజీ పడేది లేదని కేంద్రం గట్టి సంకేతాలు పంపిస్తోంది.